హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఏంటంటే మీ ఇంట్లో ఈజీగా ఏదైనా ఎగ్తో రెసిపీ చేసుకోవాలి సైడ్ డిష్గా అనుకుంటే ఇలా మీరు ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను ఈరోజే ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా బాగా వచ్చింది. సో అందుకే మీతో షేర్ చేస్తున్నా. సో ఇది తెలుసు కదా, తమిళ్లో పనియారం అంటారు, తెలుగులో గుంట పొంగనాలు అంటారు, లేదంటే పులి బొంగరాలు అంటారు, లేదా గుంట పచ్చలు అంటారు. సో ఈ ప్యాన్ తీసుకొని ఫస్ట్ ఆయిల్ పోసి వేడి చేసుకోండి. ఈ లోపల సైడ్లో ఆనియన్స్ కొత్తమల్లి కట్ చేసుకొని, నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. సో ఎగ్స్ అయితే తీసేసుకోండి. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ప్యాన్ హీట్ చెక్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోండి అనమాట. ఈ లోపల మనం ఎగ్ అయితే మిక్స్ చేసుకుందాం. సో ఎగ్లో వచ్చేసి ఏమేమి వేసుకోవాలంటే ఆనియన్ వేసుకోండి అండ్ కొత్తమల్లి వేసుకోండి. ఎందుకంటే మీరు ట్రై చేయండి, నాకు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బికాస్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, కానీ బాగా వస్తుందన్న హోప్తోనే వీడియో కూడా తీసాను అనమాట. సో ఆనియన్ అయితే చాలా చిన్న చిన్న స్లైసెస్ అయితే కట్ చేసేసుకోండి. నాకన్నా చిన్నవి కూడా చాలామంది కట్ చేస్తారు కదా, సో కట్ చేసి వేసుకోండి. ఆనియన్ ఇంకా కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు కావాలనుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే ఇందులో యాడ్ చేయలేదు. సో బాగా మిక్స్ చేయండి. ఆ ఎల్లో కలర్ కూడా ఫుల్గా మిక్స్ అయ్యేలాగా. గ్రామ్ ఫ్లోర్ శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట. సో కొంచెం శనగపిండి అయితే వేసుకొని ఉంటలు రాకుండా మిక్స్ చేసుకోండి. ఉంటలు వస్తే మళ్ళీ బాగోదన్నమాట, చూడ్డానికి ఆ టెక్స్చరే బాగుండదు. సో ఉంటలు రాకుండా అయితే మీరు మిక్స్ చేసుకోండి బాగా. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత ఇంకొంచెం చిల్లీ పౌడర్ అంటే లైట్గా వేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ గ్రేవీ చేసుకోవాలి కదా. సో అందులో కారం ఉంటుంది కాబట్టి లైట్గా అయితే వేసేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అలా అనమాట. నేనైతే మేము ఎంత కారం తింటామో సో దానికి తగ్గట్లయితే వేసుకున్నా. సో ఆల్రెడీ ప్యాన్ అయితే హీట్ చేసాం కాబట్టి అందులో వేసేసుకొని కొంతసేపు ఉడకనియాలన్నమాట. నార్మల్ పులి బొంగరాలు ఎలా మనం ఉడకనిస్తామో అలాగే ఉడికేసుకోవాలి. అలా బాగా పొంగొచ్చి మళ్ళీ తిరగేస్తాం కదా, సో అలాగే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడ్డానికి ఎంత బాగుందో కదా అందులో వేసేటప్పుడే. నాకైతే చాలా నచ్చింది. అలానే ఉత్తివే తినేసేయాలన్నంత బాగుండే. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బట్ నేనైతే ఒక్కటి కూడా తినలే, మా బుడ్డోడే తిన్నాడు బాగా బాయిల్ అయిన తర్వాత. సో మూత పెట్టేసేయండి, కొంచెం పొంగుతాయి అన్నమాట. బాగా మూత పెడితే బాగా ఫాస్ట్గాను ఉడికిపోతాయి. సో అందుకోసం మూత పెట్టేసి ఈ లోపల ఆనియన్స్ టొమాటో కట్ చేసుకోండి, ఎందుకంటే మనం గ్రేవీకి రెడీ చేసుకోవాలి కదా. సో ఆనియన్స్ టొమాటోస్ మీరు ఎంత గ్రేవీ చేసుకోవాలో అంతకి మీరు కట్ చేసి అయితే పెట్టేసుకోండి సైడ్లో. నేనైతే కట్ చేస్తూ ఉన్నాను. సో సైడ్ గ్యాప్లో ఇవి తిరిగేస్తున్నా, మళ్ళీ మాడిపోతే టేస్ట్ బాగోదన్నమాట. సో తిరిగేసినప్పుడు కూడా మీరు మూత పెట్టండి, ఎందుకంటే అప్పుడే బాగుంటుంది. ఆ సైడ్ కూడా కొంచెం ఉబ్బితే ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి. కొంచెం గాలి మనం తీసి గిన్నెలో పెట్టగానే అవి చిన్న చిన్నవి అయిపోతాయి అన్నమాట మెత్తగా. సో ఎంత బాగా పెద్దవి అవుతాయో అంతే ఫాస్ట్గా చిన్నవి అయిపోతాయి. సో చూసారా ఎంత బాగున్నాయో కదా. ఇవి స్నాక్స్లో కూడా అలానే మనం తినేసేయచ్చు. స్నాక్స్లో తినాలనుకుంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. గరం మసాలా అండ్ జీరా పౌడర్ ఉంటుంది కదా, సో అది యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ ఉండిద్ది. నార్మల్ ఆమ్లెట్ ఎప్పుడు రేర్గా తింటాం కాబట్టి ఇది ఇలా ట్రై చేసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ అయితే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యేలా చూసుకోండి. హీట్ అయిన తర్వాత కొంచెం ఏమంటారు వాటిని, ఆవాలు జీలకర్ర మాత్రమే నేను వేస్తున్నా, ఎందుకంటే ఇంకేం వేయట్లే. ఆవాలు జీలకర్ర వేసి బాగా కొంచెం చిటపట అనేదాకా ఉంచుకొని ఆనియన్స్ అయితే వేసేసేయండి. నేనైతే ఇవాళ ఫస్ట్ టైం కాబట్టి కొంచెంగా ట్రై చేశాను. ఓన్లీ 2 ఆనియన్స్ తీసుకున్నా, 3 టొమాటో తీసుకున్నా అనమాట. పెద్దవి 3 టొమాటో తీసుకున్నా, మీడియం సైజ్ ఆనియన్. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఆనియన్ మీరు ఎంత బాగా వాడనిస్తే అంత బాగా టేస్ట్ వస్తుందన్నమాట గ్రేవీ. సో ఆనియన్స్ బాగా అయితే చాలా బాగా అయితే బాగా వాడిపోవాలన్నమాట. సో తర్వాత టొమాటో వేస్తాం కాబట్టి టొమాటో కూడా బాగా స్మాష్ అయ్యే రేంజ్లో ఉడికిపోవాలి. అలా ఉడికించుకొని అసలు నార్మల్గా ఈ టొమాటో ఆనియన్ వాడ్చేది చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. నిల్చుకొని కాళ్ళు పడిపోతే. నాకైతే సగం ఓపికే ఉండదు ఇలాంటి డిషెస్ అయితే చేసుకోవాలంటే. చాలాసేపు అయ్యిద్ది కదా, అది మంచి థిక్ గ్రేవీ లాగా అంటే పేస్ట్ లాగా వచ్చేయాలంటే చాలాసేపు వాడాలన్నమాట ఆయిల్లో అవి. సో చూసారా, ఇలా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం ఇప్పటికైతే యాడ్ చేసి ఉన్నాను. సో టొమాటో ఆనియన్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఆ తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా
వాడుతుందనమాట, టొమాటో కానీ ఆనియన్ కానీ. సో సాల్ట్ వేసుకొని నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి, పసుపు వేసుకొని బాగా కొంచెం వాడనిచ్చాలి. నేను ఇప్పుడే ఇందులోనే కారం అండ్ గరం మసాలా అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే అలానే వాడాయంటే బాగా కొంచెం టేస్ట్ బాగా టొమాటోలో కూడా ఊరుతుంది కదా. సో గరం మసాలా అండ్ కారం వేసేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. సో ఇది క్వాంటిటీ అయితే నేను చెప్పట్లేదు, మీ కారానికి తగ్గట్లు మీరు వేసుకొని బాగా అది కొంచెం థిక్గా పేస్ట్ లాగా అయ్యేలా చూసుకోండి అనమాట. తక్కాలి అదే టమోటాని బాగా స్మాష్ చేస్తూ ఉండండి గంటతోనే. తర్వాత కొంచెం మీకు ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి సరిపడా వాటర్ అయితే తీసుకోండి. నాకైతే కొంచెం చాలు అనుకున్నాను. సో అందుకని నేను గ్రేవీలా కాదు కానీ సైడ్ డిష్ ఫ్రై లాగా చేద్దామని అనుకున్నా, అందుకని కొంచెం లైట్గా అయితే వాటర్ తీసుకున్నా. ఇదైతే బాగా థిక్ కన్సిస్టెన్సీలా రావాలన్నమాట. కరివేపాకు వేసుకోండి మీరు, అదే టమోటాలు ఎర్రగడ్డలు వాడ్చేటప్పుడే మీరు కరివేపాకు అనేది వేసుకోవచ్చు. నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తున్నా. సో అలానే మూత పెట్టేసేసేయండి ఫాస్ట్గా. అయితే సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి మీరు. మూత పెట్టేశారంటే చాలా ఫాస్ట్గా వాడిపోద్ది అనమాట, చాలా ఫాస్ట్గా థిక్ అయిపోద్ది కూడా. సో చూసారా ఎంత థిక్ కన్సిస్టెన్సీ అయ్యిందో, వాటర్ అన్నీ ఇలా అయ్యి థిక్గా అయిందనమాట. మనకి ఇది కూడా ఇంకా థిక్ అయిపోవాలి, ఎందుకంటే నేను సైడ్ డిష్ లాగే చేసుకుంటున్నా కాబట్టి. మీరు నార్మల్గా గ్రేవీలా తినాలనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు. ఇంకా కావాలి థిక్గా అంటే ఇంకొంచెం సేపు 10 నిమిషాలు స్టవ్లో పెట్టారంటే కొంచెం థిక్ అయ్యిద్ది. సో ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా పొడి, అదే పనియారం, పులిబొంగరాల్లాగా గుంట పొంగులు ఏదైతే అది మీ భాషలో. సో అది తీసి ఇందులో వేసేసుకోండి, ఎందుకంటే మసాలా దీంట్లోకి ఇంకా బాగా ఊరాలి కాబట్టి. వాటినంతా ఈ గ్రేవీలో వేసేసుకొని ఒక 10 మినిట్స్ 10 to 15 మినిట్స్ బాగా మూత పెట్టి బాగా వాడ్చారనుకోండి చాలా బాగుంటుంది. మసాలా అంతా దాంట్లోకి ఊరుతుంది. సో చూడడానికి గుడ్ జ్యూసీగా ఉంటుంది అనమాట తినేటప్పుడు కూడా. సో చాలా బాగుండిద్ది. టెక్స్చరే చూసారా ఎంత బాగుందో. టేస్ట్ చూసుకోండి ఒకసారి, టేస్ట్ ఏమన్నా తక్కువ అయితే ఇవి వేసే ముందే మీరు సాల్ట్ అలాంటివి ఏదైనా తక్కువ ఉంటే మీరు యాడ్ చేసేసేసుకోండి. వన్స్ ఇవి వేసిన తర్వాత ఎటువంటి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు అనమాట. సో లైట్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకోండి అనమాట. బాగుంటుంది, కొత్తిమీర పడితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో కొత్తిమీర వేసేసి లైట్గా ఒక తిప్ప అలా గంటతో తిప్పేసేసేయండి. ఇంకా 10 నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసేసేయండి కొత్తిమీర వేసిన తర్వాత. చూడ్డానికే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా ఒకసారి చూసుకోండి. సాల్ట్ అయితే మీరు ఆల్రెడీ ఆ గుంట పొంగనాల్లో వేస్తారు కాబట్టి గ్రేవీలో కొంచెం లైట్గా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆ గ్రేవీలో సాల్ట్ దీంట్లో ఊరితే కొంచెం ఎక్కువ అనిపించిద్ది అనమాట. సో ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు ఆల్రెడీ ఈ రెసిపీ తెలుసుంటే నాకు కామెంట్ చేసేసేయండి. అండ్ మోరోవర్ నాకైతే ఇది చాలా నచ్చింది. నేనైతే మీకు వీడియో చేసే చిన్న గ్యాప్లోనే సైడ్ గ్యాప్లో ఒక స్పూన్ తీసుకొని తిని చూసాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ మీలో ఎవరికైనా ఇది ఫేవరెట్ రెసిపీ అయితే కూడా నాకు చెప్పండి. వీడియో చూసే వాళ్ళు కన్ఫామ్గా లైక్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ కూడా ఏం చేయాలి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయాలన్నమాట. సో మీరు మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ రాలేదు అని నా దగ్గర అడగండి, ఓకేనా. సో చూసేసారా టెక్స్చర్ ఎంత బాగుందో. నేనైతే గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసాను. చూడ్డానికే ఎంత బాగుంది, ఇది మొత్తం నాకే సరిపోదేమో అనుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, ఇలాగే జ్యూసీగా వచ్చిద్ది అనమాట. సో మీరు గ్రేవీలా కావాలంటే ఇంకొంచెం ఆనియన్స్ టొమాటోస్ యాడ్ చేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.